ఇదిగో ఐరన్ టంగు ఉన్న చోట ఉండక నువ్వు అసలు ఎందుకని డ్రైనేజీ నోరు తెరుస్తావు? ఎందుకు తెరుస్తావు నువ్వు? ఇప్పుడు నేనేమన్నాను బ్రహ్మి? ఏదేదో వాగుతున్నావు. ఏమన్నావా? అప్పుడే మర్చిపోయావా? అయ్యో అయ్యయ్యో, కట్టేది తుపాకేది నీ జలగన్న కొట్టలేదు తల్లి. ఓమ్మో వాయు, అంత మాట నేనేమన్నాను? నన్ను టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పు. ఏమన్నావా? వైకుంఠ ఏకాదశి నాడు నువ్వు నోరు తెరిచి మా జలగన్న మళ్ళీ సీఎం అవుతాడు అన్నావు. ఓ సదా, అంటే మంచి రోజు కదా అని కోరుకున్నా. నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావు. రోజు మంచిదే కూజా, కానీ నీ నోరు మంచిది కాదే. నువ్వు అన్నావంటే అది ఖచ్చితంగా జరగనట్లే కదా. బ్రహ్మి, ఇది టూ మచ్. నేనంటే అందరికి చులకనైపోయాను. చులకన కాదు, నీ టంగు మహిమ అది. ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ మీ జలగన్న గురించి అన్నావు. అయిపోయింది మటాష్. అలా ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి జరుగుతుందా? నీ నోటికి ఉన్న దరిద్రపు పవర్ అది. దాన్ని ఇలా వాడేసి మీ నాయకుడి పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావా? ఇదిగో, ఏదో అలవాట్లో పొరపాట్లే. నువ్వు మొత్తం మళ్ళీ కంపు కంపు చెయ్యకు. సైకో అన్న ఫ్యాన్స్ వింటే నన్ను రప్ప రప్ప ఆడించేస్తారు. అంతా అయిపోయాక ఇప్పుడేం చేస్తావు? ఒకసారి సోషల్ మీడియాలో చూడు, నీ టంగు పవర్ ఏంటో తెలిసిపోతుంది. నా పైన పడి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారులే. కనీసం ఆడదాన్ని అని రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. ఆ విలువ నువ్వు కాపాడుతూ చేస్తే కదా. నోటికొచ్చినట్లు బండబూతులు తిడుతూ పబ్లిక్ లో చెడయింది నువ్వే కదా. అంటే ఏంటి ఇప్పుడు? నేను ఏది మాట్లాడకూడదా? నాకు ఆ స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉంది కదా అని నోటికొచ్చినట్లు వాగితే అసలు కేఎస్ఆర్ అవుతుంది. ఇప్పుడు అలా వాగిన చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. సరే సరే, నాకు బయట ఉన్న సంగతి అనవసరం. నేను మా జలగన్నను మళ్ళీ సీఎం గా చూడాలని కోరుకుంటున్నాను. నువ్వు ఒకసారి అంటేనే ఆ పవర్ కి మీ సైకోరెడ్డి 10 ఏళ్ళు అధికారంలోకి రాడే. నువ్వు పదే పదే అన్నా వరకు ఆ ఉన్న 11 సీట్లు కూడా ఉస్కాకే. అసలు మాకు ఇలాంటి సెంటిమెంట్లు లేవులే. ఈ మూఢనమ్మకాల్ని నేను నమ్మను. అనవసరంగా కావాలని నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. ఆల్రెడీ నీ టంగు పవర్ కి కొన్ని జరగాల్సినవి ఆగిపోయాయి, జరగకూడనివి జరిగాయి. కావాలంటే నీ చరిత్ర మళ్ళీ చూసుకో. అంత చూసుకునే చరిత్ర ఏం కాదులే కానీ నాది. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నోరు మూసుకుని ఉంటే నీకు మీ జలగన్నకు చాలా మంచిది. నా నోరు కట్టేయడానికి ఇది ఒక వంక. ఇప్పుడు ఆ సేమియా నా ప్లేస్ కొట్టేస్తుంది. నీ బూత్ పోస్ట్ కి మళ్ళీ కాంపిటీషన్ అపోమా. ఇదిగో చూడు డైమండ్ రాణి, ఒకప్పుడు మా ఐరన్ లెగ్ ఉండేవాడు. వాడు ఏదంటే అది జరిగేది. ఇప్పుడు నువ్వు ఏదంటే అది జరగదు. అయితే మా జలగన్న సీఎం కాడు అని చెప్పమంటావా? అప్పుడు సీఎం అవుతాడుగా. అలా చెబితే ఆయన సీఎం సంగతేమో కానీ నీ బాత్రూమ్ లోకి గొడ్డలు వచ్చేస్తుంది. గొడ్డలి, ఆహా గొడ్డలి. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. నేనేం చెయ్యాలబ్బా? నా మాట విని నువ్వు రాజకీయాలు మారేసి జబర్దస్త్ షోలు చేసుకో. నీకు అదే బెటర్. ఇంకా సేపు ఇక్కడే నా దగ్గరే ఉన్నావనుకో నాకేం మూడుతుందో. పోయిక్కడుండి చెప్పేసరిను. జలగన్న